ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా డీఈఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కారణం 2024-25 సంవత్సరం గాను జిల్లాలో ఉండేటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు దోపిడీకి హద్దే లేకుండా పోతుంది. పుస్తకాల పేరుతో, రవాణా పేరుతో, ట్యూషన్ పేరుతో, రకరకాల పేరుతో ఈ రోజు దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే గుర్తింపు లేని పాఠశాలలను నిర్మించుకొని ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పేరుతో అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించే ఉపాధ్యాయులు అక్కడ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే ఈ సమస్యలపై డీఈఓ దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మేము పీడీఎస్యుగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్ లోకేష్, ఎస్వి యూనివర్సిటీ పీడీఎస్యు నాయకులు ఆర్ తిరుపాల్ పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా డీఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకనగా 2024-25 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో అధిక ఫీజులు దోపిడీకి హద్దే లేకుండా పోతాం. ఇవాళ పుస్తకాల పేరుతో, అలాగే రవాణా పేరుతో, రకరకాల ట్యూషన్ పేరుతో ఈరోజు వేలకు దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే గుర్తింపు లేని పాఠశాలను పెట్టి కూడా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ఈ యాజమాన్యాలపై ఏవైతే ప్రైవేటు కార్పొరేటు అధిక ఫీజులు దోపిడీ పడుతున్నాయో వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మీరు ఒక చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కూడా మేము పీడీఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క కార్యాలయాల ముందు ధర్నా కూడా వెనకాడమని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. పీడీఎస్యు లోకేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.